పార్వతీమాతను తీసుకుని ఆ అమర్నాథ్ గుహ వైపు తీసుకెళ్తూ మొట్టమొదటిగా ఆ పహల్గావ్ అనే గ్రామంలో నందీశ్వరుని అక్కడ విడిచిపెడతాడు. ఆ తర్వాత చంద్రుణ్ణి, ఆ తర్వాత మెడలో ఉన్న నాగుపాముని, అలా ఆయన ఒక్కొక్కటిగా ఆయన ఆభరణాలని ఆయుధాలని వదులుకుంటూ ఆ గుహలోకి వెళ్తారు వాళ్ళిద్దరూ. అటువంటి పవిత్రమైనటువంటి పహల్గావ్, నందీశ్వరుడు కొలువున్న పహల్గావ్ లో ఒక 27 మందిని ఉగ్రవాదులు మట్టు పెట్టారు, దాడి చేశారు. ఈ దాడి పహల్గావ్ మీదో 27 మంది మీదో దాడి కాదు, భరతమాత మీద దాడి, ఎస్, భారతీయత పైన దాడి, భారతీయ ఐక్యత పైన దాడి. వీళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఎంత రక్తపాతం క్రియేట్ చేసినా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు ఎప్పుడు బాయ్ బాయ్. ఈ స్ఫూర్తికి ఎప్పుడూ లోటు లేదు. తిప్పి కొడతాం, దేశభక్తిని చాటుతాం. భారతదేశం జోలికి వచ్చిన వాడు ఎవడైనా సరే చరిత్రలో మంటగలిసిపోయారు. ఆనాడు చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఎవరైనా సరే ఈవేళ మనల్ని చూసి సలాం చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. మనం చాలా ఎత్తుకెదుగాం. ఈ ఈ ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రి అయ్యాడో మన వైపు చూడడానికి భయపడిన వాళ్ళు ఒక్కసారిగా ఈవేళ ఉగ్రదాడి చేశారు. ఇక్కడ ఆ కోణం ఏముంది? ఎందుకింత సడన్ గా దేశం మీద దాడి జరిగింది? ఇది సడన్ గా జరిగిందా, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణతోటి, కుట్రతోటి, చాలా బలమైనటువంటి కుతంత్రంతోటి దాడి రూపకల్పన జరిగిందనేది ఆరా తీయాలి. దీనికి సరైనటువంటి సమాధానం భారతదేశం నుండి వెళ్ళాలి. ప్రపంచంలో భారతీయత అంటే ఏంటో, భారతీయ ఐక్యత అంటే ఏంటో ఒక్కసారి చాటి చెప్పాలనేది మా స్టాండ్, తెలుగుదేశం పార్టీ స్టాండ్. శ్రీరామ్ గారు ఇప్పుడు చాలా క్లియర్ మెసేజ్ మనం పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు వారు పాకిస్తాన్ నుంచే వచ్చారనేది కూడా ఇప్పటి వరకు చాలామంది దాని మీద మాట్లాడుతూ ఉన్నారు, అధికారులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. పూర్తి సమాచారం మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువ ఉగ్రవాద చర్యలన్నీ కూడా పాకిస్తాన్ నుంచే ఉంటారు కాబట్టి, సో వారు చేసినటువంటి ఈ దమనకాండకి సంబంధించి మనతోటి కలిసి మెలిసి తిరిగేటువంటి ముస్లింల మీద హిందువులు ఏ విధమైనటువంటి మరి వారి మీద ద్వేషాన్ని కలిగి ఉండకూడదు అనే మెసేజ్ మనం పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన దేశాన్ని అస్తిత్వ పరిచేందుకు చేస్తున్నటువంటి కుట్రగా మనం దీన్ని పరిగణించాలి. శ్రీరామ్ గారు, నేను ఇందాక మాట్లాడేటప్పుడే చెప్పా, ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది. హిందువులు ముస్లింలు కొట్టుకోవడం కోసం అని చెప్పే డివైడ్ చేసి, నువ్వు ముస్లింవా, నువ్వు పక్కన ఉండు, నువ్వు హిందువా నిజం అంటే ఏంటి, ముస్లింలు హిందువులు చంపేశారన్న మెసేజ్ దేశంలో వెళ్ళిపోతే వీళ్ళు కొట్టుకు చేస్తారు. అదే నేను ముందు చెప్పింది. తర్వాత నేను వాజ్పేయి గారి హయాంలో కార్గిల్ వార్ జరిగినప్పుడే మా ఇంట్లో చెప్పేశాను. మా అమ్మకి, నేను ఒక్కడనే కొడుకుని, నీకు కొడుకు లేడనుకో, నువ్వు భారత ప్రభుత్వం పిలవంగానే నేను దేశం కోసం వెళ్ళిపోతాను, నీకు కొడుకు లేడనుకో అని చెప్పేశాను. కానీ అప్పుడు అవకాశం రాల. తర్వాత పుల్వామా దాడి ఎప్పుడన్నా వస్తుందేమో అనుకున్నా, అప్పుడు అవకాశం రాల. నేను ఈ భారత ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, నాకు జీవితంలో నా అతిపెద్ద కోరిక ఏంటంటే, రాజకీయ లక్ష్యాలు ఇలాంటివన్నీ ఏమీ లేవు, ఈ దేశం కోసం నా ప్రాణం పోవాలి అనేది నాకు ఆ కోరిక. దయచేసి మాలాంటి వాళ్ళకి మీరు అవకాశం కల్పించండి. సైన్యం చేసే పని సైన్యం అలాగే చేస్తుంది, సైన్యంతో పాటు సామాన్య భారతీయులకు కూడా అవకాశం కల్పించండి, యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించండి, ఇలాంటి టెర్రరిస్టుల్ని రూపుమార్పే కార్యక్రమంలో మాలాంటి వాళ్ళకి భాగస్వామ్యం కల్పించండి, మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్తూ, ఈ దాడి ఎవరు చేశారనే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇందాకే చెప్పా నేను, పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి, రిటైర్ అయిన వ్యక్తి, అతన్ని ఇందులో జొప్పించి అతన్ని ఇక్కడ పంపించారు. అది కూడా నేను ఎస్టాబ్లిష్ అయ్యిందని కూడా చెప్పాను. సో ఇందులో పాకిస్తానే చేసిందంటానికి ఇంకా వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, అనేకమైన సాక్ష్యాలు ఆల్రెడీ ఉన్నాయి. రెండోది, మన దుర్మార్గం ఏంటంటే, మన దేశంలో మనకి బయట శత్రువులు మాత్రమే కాకుండా దేశంలో కూడా శత్రువులు ఉన్నారు. రెండింటి మీద కూడా మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది. అక్కడ ఇవాళ కాశ్మీర్ లోకి వాళ్ళు అందరూ చొరబడ్డాలంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. అలాగే మన దేశంలో వెన్నుపోటు పొడవడానికి చాలా మంది ఇంటర్నల్ గా చాలా మంది స్లీపర్ సెల్స్ కాచుకుని ఉన్నారు. సో ముందు వాళ్ళని వేరేయాలి. ఆ స్లీపర్ సెల్స్ ని ఏరేసిన రోజే ఈ దేశం బాగుపడుతుంది. శ్రీరామ్ గారు, ఖచ్చితంగా వాళ్ళందరినీ ఏరివేయాలి. ఎవరైతే